హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి తెలుగు ఆడియో స్టోరీస్ అండ్ నవల్స్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బలవంతపు బంధం స్టోరీ లహరి కథామాలిక అనే ఛానల్లో వస్తుంది. ఒక్కసారి ఆ స్టోరీని కూడా చూసి మీకు నచ్చినట్లయితే ఆ స్టోరీని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఇంకా నా ప్రీతమ ఎపిసోడ్ 4లోకి వెళ్ళిపోదాం. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకుకి ప్రేమగా భోజనం వడ్డిస్తూ ఉంది శోభ. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం వచ్చేయండి. సరదాగా నవ్వుకుంటూ భోజనం చేస్తున్న వాళ్ళకి భానుప్రసాద్ అని అరుస్తున్నట్లు పిలుస్తున్నవి ఎవరివో అరుపులు వినిపించాయి. ఆ అరుపులు విని కంగారుగా బయటకు నడిచాడు భానుప్రసాద్. అతను వెనక్కే వెళ్ళబోయిన సాత్విక్ని చెయ్యి పట్టుకుని ఆపి, నువ్వు తిను కన్నా, నాన్న వెళ్ళారు కదా అని అంది శోభ. ఆమె మాట కాదు అనలేక సరే అమ్మా అని మళ్ళీ భోజనం దగ్గర కూర్చున్నాడు సాత్విక్. అలా బయటికి వెళ్ళిన భానుప్రసాద్కి ఇంటి బయట చాలా కోపంగా ఉన్న యాదగిరి కనిపించాడు. అతన్ని చూసి కొంచెం కంగారు పడ్డాడు భానుప్రసాద్. బయటకు వచ్చిన భానుప్రసాద్ని చూసి, డబ్బులు ఈరోజు ఇస్తానన్నావు కదా, ఏవి అని అడిగాడు యాదగిరి. ఇచ్చేస్తాను యాదగిరి, ఒక్క 2 రోజులు టైం ఇవ్వి, నీ డబ్బులు వడ్డీతో సహా ఇచ్చేస్తాను అని అతన్ని బతిలాడాడు భానుప్రసాద్. ఆ మాటలన్నీ లోపల ఉన్న సాత్విక్కి వినిపిస్తూ ఉండడంతో భోజనం చేయడం మానేసి వారి మాటలు వింటూ కూర్చున్నాడు. అది గమనించి అతని చెయ్యి మీద చెయ్యి వేసింది శోభ. ఇలానే చాలా దినాల నుండి గడుపుకు వస్తున్నావు, ఇంకా గడువు లేదు ఏమీ లేదు. ఈరోజు నువ్వు పైసలు ఇస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని తెగేసి చెప్పాడు యాదగిరి. అలా అనకు యాదగిరి, బిజినెస్ కొంచెం లాస్లో నడుస్తుంది, అందుకే నీకు డబ్బులు ఇవ్వడం లేట్ అయింది, లేకపోతే నీ డబ్బులు ఈ పాటికి ఇచ్చేసేవాడిని అని అన్నాడు భానుప్రసాద్. అరే భానుప్రసాద్, నష్టాల్లో నడిచే ఆ రెస్టారెంట్ నీకెందుకయ్యా, నా మాట విని మంచి బేరం తెస్తా, దాన్ని అమ్మి పడేయి, ఆ వచ్చిన డబ్బులతో నీ అప్పులు తీరిపోతాయి, పెళ్ళం బిడ్డలు సంతోషంగా చూసుకోవచ్చు అని అన్నాడు యాదగిరి. అమ్మవచ్చు, కానీ అది అమ్మడానికి నాకు మనసు ఒప్పుకోవడం లేదు బాధగా అన్నాడు భానుప్రసాద్. అరే మనసుదేముంది బాయ్, అమ్మేశాక బార్కు వెళ్ళి 2 బీరులు వేసావే అనుకో, అదే దారిలో పడిపోతుంది అని అన్నాడు యాదగిరి. నీ సలహాకి చాలా థ్యాంక్స్, కానీ మాకు ఇలాంటి దిక్కుమాలిన సలహాలు అవసరం లేదు అన్న ఒక పదునైన గొంతు అప్పుడే లోపల నుండి వచ్చింది. ఆ వాయిస్ వచ్చిన వైపు చూశారు యాదగిరి, భానుప్రసాద్. అక్కడ చాలా కోపంగా ఉన్న సాత్విక్ కనిపించాడు. అరే సాత్విక్, నువ్వెందుకు వచ్చావురా, ఇక్కడ ఏమీ జరగట్లేదు, చిన్న మ్యాటర్, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు అని కంగారుగా అన్నాడు భానుప్రసాద్. అలాగే వెళ్తాను నానా అని. మీకెంత ఇవ్వాలి అని యాదగిరిని అడిగాడు సాత్విక్. అని వినబడినట్లు అడిగాడు యాదగిరి. అసహనంగా ఊపిరి తీసుకుంటూ, మీకు మా నాన్నగారు డబ్బులు ఎంత ఇవ్వాలి అని మళ్ళీ నొక్కి పలుకుతూ అడిగాడు సాత్విక్. 2 లక్షలు, వడ్డీతో కలిపి ఇప్పుడు 3 లక్షలు అయింది అని పొగరుగా చెప్పాడు యాదగిరి. ఓకే అని తన చెక్ బుక్ తీసి 3 లక్షలకి చెక్ రాసి అతనికి ఇచ్చాడు సాత్విక్. ఆ చెక్ తీసుకుని, థ్యాంక్స్ రా బాయ్, నీ దగ్గర నుంచి డబ్బులు రావడం కష్టమేమో అని అనుకున్నా, త్వరగానే ఇచ్చేశారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యాదగిరి. అతను వెళ్ళాక, నువ్వెందుకురా ఇచ్చావు, నేను ఏదోలా అడ్జస్ట్ చేసేవాడిని కదా అని అన్నాడు భానుప్రసాద్. ఇది నా బాధ్యత డాడీ, ఇన్ని రోజులు మీరు మా కోసం చాలానే కష్టపడ్డారు, ఇకపైనైనా రెస్ట్ తీసుకోండి, అంతా నేను చూసుకుంటాను అని అన్నాడు సాత్విక్. అది కాదు నాన్న అని భానుప్రసాద్ ఏదో అంటూ ఉండగా, ఇంకెంత ఉంటుంది డాడ్ అని అడిగాడు సాత్విక్. ఏంటది అని అయోమయంగా అడిగాడు భానుప్రసాద్. మీరు బయట వాళ్ళ దగ్గర నుండి తీసుకువచ్చిన అప్పు అని అడిగాడు సాత్విక్. ఇంకా 5 లక్షలు ఉంటుంది, నసుకుతూ తలదించుకుని తప్పు చేసిన వాడిలా చెప్పాడు భానుప్రసాద్. సరే వాళ్ళని కూడా రమ్మని చెప్పండి, మొత్తం సెటిల్ చేసేద్దాం
అని అన్నాడు సాత్విక్. ఆ మాటతో కొడుకు వైపు చూసి గర్వంగా ఫీల్ అయ్యాడు భానుప్రసాద్. ఆఫీస్కి వచ్చిన మోక్షిత్ తన ముందు ఉన్న బెల్ ప్రెస్ చేస్తూ ఉన్నాడు. అతను ఎంతసేపు ప్రెస్ చేసినా అటెండర్ అక్కడికి రాలేదు. దాంతో చిరాకు వచ్చి మరింత గట్టిగా బెల్ ప్రెస్ చేశాడు అతను. ఆ సౌండ్ విని పరిగెత్తుకుంటూ అతని క్యాబిన్లోకి వచ్చాడు ఆ ఆఫీస్లో పనిచేస్తున్న మరొక ఎంప్లాయీ. అతను చూసి, అటెండర్ ఏడి, వాడు రాకుండా నువ్వొచ్చావే అని అడిగాడు మోక్షిత్. ఈరోజు లీవ్ పెట్టాడు సార్, చెప్పాడు ఆ ఎంప్లాయ్. ఎందుకు అని అడిగాడు మోక్షిత్. ఈరోజు వాడి గర్ల్ ఫ్రెండ్ బర్త్డే అంట సార్, అందుకే లీవ్ పెట్టాడు అని అన్నాడు ఎంప్లాయ్. ఏంటి, వాడికి గర్ల్ ఫ్రెండా అని ఆశ్చర్యంగా అడిగాడు మోక్షిత్. హా సార్, మొన్ననే వాడి పాత గర్ల్ ఫ్రెండ్కి వాడికి బ్రేకప్ అయ్యింది. ఈ అమ్మాయి అతనికి కొత్త గర్ల్ ఫ్రెండ్, చెప్పాడు అతను. నా దగ్గర పనిచేసే ప్యూన్కి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది. నాకే గర్ల్ ఫ్రెండ్ కాదు కదా, చివరికి ఫ్రెండ్ కూడా లేదు. నా బతుకు అని మనసులో అనుకుంటూ తనపై తానే జాలిపడ్డాడు మోక్షిత్. అతను ఆలోచనలో ఉండడం చూసి, ఎందుకో పిలిచారు సార్ అన్న ఎదుట వ్యక్తి పిలుపుతో ఆలోచన నుండి బయటకు వచ్చి, ఈ ఫైల్స్ తీసుకువెళ్ళి కారులో పెట్టు అని అతనికి కొన్ని ఫైల్స్ ఇచ్చి బయటికి నడిచాడు మోక్షిత్. టెండర్ ఆఫీస్ ముందు ఒక న్యూ మోడల్ బెంజ్ కారు వచ్చి ఆగింది. అందులోంచి గగల్స్ పెట్టుకుంటూ చాలా టీవీగా కారు దిగాడు అద్వైత్. అతని రాకను చూసి అక్కడ ఉన్న వారందరూ టెండర్ అతనికే వస్తుందని ఫిక్స్ అయిపోయారు. శ్రీధర్, శ్రీహరి మాత్రం అసహనంగా అతని వైపు చూస్తున్నారు. అతను మాత్రం ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళి చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అతన్ని చూస్తూ ఉంటే చంపేయాలి అనిపిస్తూ ఉంది శ్రీధర్కి. అతని కోపాన్ని అర్థం చేసుకున్న శ్రీహరి వద్దు అన్నట్లు అతని చేతి మీద చెయ్యి వేశాడు. ఒక 5 నిమిషాల తర్వాత టెండర్ అద్వైత్ కంపెనీకి వచ్చిందని అనౌన్స్మెంట్ చేశారు అక్కడ ఆఫీసర్స్. దాంతో శ్రీధర్ కోపం తారాస్థాయికి చేరుకుంది. అతన్నే గమనిస్తున్న శ్రీహరి, ఇక్కడ ఉంటే ఏదో గొడవ జరుగుతుందని ఊహించి, పద శ్రీధర్ వెళ్ళిపోదాం అంటూ అతను చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకున్నాడు అద్వైత్. మయూర్ తాను పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో చాలా కోపంగా ఉంది తనీషా. డాడీ వచ్చాక ఎలా అయినా వాడి గురించి చెప్పి వాడి అంతు చూడాలి అని మనసులో ఆమె అనుకుంటూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అయింది. అసహనంగా ఫోన్ లిఫ్ట్ చేసి, హా చెప్పు అంది ఆమె. ఏంటే చెప్పేది, ఈరోజు రేస్ ఉంది, మర్చిపోయావా అడిగింది శిల్ప. మర్చిపోలేదు శిల్ప, రేస్ నైట్కి కదా, ఇప్పుడే వచ్చి నన్నేం చేయమంటావు కోపంగా అడిగింది తనీషా. అరే యార్, రేస్ నైట్కే అయినా ఆ సైడ్ పోలీసులు రాకుండా ఆపేది నువ్వే కదా, వాళ్ళు అటువైపు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, ఆ సంగతి గుర్తు చేద్దామని కాల్ చేశాను అంది శిల్ప. ఓ నో, ఆ సంగతి మర్చిపోయాను, ఇప్పుడే డాడీకి కాల్ చేసి ఆ విషయం గురించి మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేసి కమిషనర్ ధర్మేంద్రకి కాల్ చేసింది తనీషా. ముఖ్యమైన మీటింగ్లో ఉండడం వల్ల ఆమె కాల్ అటెండ్ చేయలేదు కమిషనర్. దాంతో చిరాకుగా స్టేషన్కి కాల్ చేసింది ఆమె. కాల్ లిఫ్ట్ చేసిన కానిస్టేబుల్తో, డాడీ లేరా అని కోపంగా అడిగింది తనీషా. సార్ మీటింగ్లో ఉన్నారు మేడం, భయంగా చెప్పాడు కానిస్టేబుల్. సరే, ఈరోజు సిటీలో రేస్ జరుగుతుంది, అటువైపు పెట్రోలింగ్కి ఎవరిని పంపించవద్దని నా మాటగా మా డాడీకి చెప్పు అని కమాండింగ్ టోన్లో అతనికి చెప్పింది తనీషా. ఓకే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కానిస్టేబుల్. తన గదిలో దిగులుగా కూర్చున్న శైలజ దగ్గరికి వచ్చాడు సుదర్శన్. అతను వచ్చింది కూడా పట్టించుకోనంత దీర్ఘ ఆలోచనలో ఉంది శైలజ. ఆమెని అలా చూసి చిన్న నిట్టూర్పు వదిలి ఆమె పక్కనే కూర్చుని, ఏంటి శైలజ అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు సుదర్శన్. నాకు ప్రత్యేకమైన ఆలోచనలు ఏముంటాయండి, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ నా చుట్టూనే ఉన్నారు కదా, వాళ్ళని చూసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేస్తున్నాను అంది శైలజ. అందరినీ చెప్పి మరి కూతుర్ని మర్చిపోయావే ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు సుదర్శన్.
అప్పటి వరకు కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్లు బయటికి ఉరికి చెంపల మీదుగా జారిపోతున్నాయి. 30 ఏళ్ళయిందండి అది మనకి దూరమై. ఈ 30 ఏళ్లలో ఒక్కసారైనా మనల్ని చూడాలి అని దానికి అనిపించలేదా అంటూ సుదర్శన్ వైపు చూసింది శైలజ. అతని కళ్ళల్లో బాధ తప్ప తన ప్రశ్నకి ఏ సమాధానము దొరకలేదు. అలా ఏడుస్తూ అతని భుజం మీద వాలిపోయింది ఆమె. కాలేజీ నుండి వచ్చిన శ్రద్ధ అమ్మా కాఫీ అంటూ షోపాలో కూలబడింది. ఒక 5 నిమిషాలకి కాఫీ పట్టుకుని అక్కడికి వచ్చి శ్రద్ధకి కాఫీ ఇచ్చి సాత్విక్ని పిలిచింది శోభ. హా అమ్మా అంటూ వచ్చి ఆమె చేతిలో ఉన్న మరో కాఫీ కప్ తీసుకుని శ్రద్ధ పక్కన సెటిల్ అయ్యాడు సాత్విక్. కాఫీ తాగుతూ అమ్మా నీకు రిలేషన్స్ ఎవరూ లేరా అని అడిగింది శ్రద్ధ. శ్రద్ధ ప్రశ్నకి శోభ ఏం సమాధానం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ ఎపిసోడ్ ఎలాగుందో లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఇంకొక విషయం ఏమిటంటే నా ప్రియతమా అసలు జీవితంలో పెళ్ళే వద్దు అనుకున్న అమ్మాయి తన చెల్లెల కోసం కుటుంబం కోసం అతి కష్టంగా ఒక బలవంతపు బంధంలో ఇరుక్కుంటుంది. ఆ తర్వాత ఆమె జీవితం ఎటువైపు సాగింది, అతనితో ఆమెకున్న బంధం బలపడిందా విడిపడిందా తెలుసుకోవాలంటే లహరి కథామాలిక అనే ఛానల్లో వస్తున్న బలవంతపు బంధం సిరీస్ని తప్పకుండా వినాలండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ సిరీస్ని వినండి. అలాగే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఉంటాను. బాయ్ బాయ్.